హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే ఎమ్మీగా బియ్యపు సేమియాతో పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి. రియల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను బయట నుంచి తెచ్చినవండి ఇవి, మా ఆయన తీసుకొని వచ్చారు. సో బియ్యపుతో చేసిన సేమియా, సో నార్మల్ సేమియాతో అయినా మీరు చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం మీడియం సైజులో ఉన్న ఒకటి కొబ్బరికాయ తీసుకొని దాన్ని పగలగొట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీటిని ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక పల్చటి క్లాత్లోకి వేసుకొని వీటిని గట్టిగా పిండుకోవాలి. అప్పుడు మనకి పాలు అనేది వస్తుంది కదండి, లైక్ ఈ కోకోనట్ మిల్క్. సో తర్వాత ఇంకొకసారి బాగా పిండుకున్న తర్వాత సో వాటిని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇలా పాలనైతే పిండుకోవాలండి. సో అప్పుడు మనకి కోకోనట్ మిల్క్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి సేమియాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇది ఎక్కువ టైం తీసుకోదండి, ఒక 3 నుంచి 4 నిమిషాల లోపలే మనకి సేమియా అనేది ఉడికిపోతుంది. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీరు బెల్లంని అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే బెల్లంకి బదులుగా చక్కెర కూడా వాడుకోవచ్చు అండి. సో నేనైతే ఇలా వేసుకుంటున్నాను. బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, మనకి కోకోనట్ మిల్క్తో సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.